ఈ రోజు మనం వీడియోలో రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ టీచర్లు యాన్యువల్ వన్స్ సబ్మిట్ చేసేటువంటి లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి. కొందరైతే బ్యాంక్స్, ట్రెజరీ వెళ్ళి సబ్మిట్ చేస్తుంటారు. మాన్యువల్ గా సబ్మిట్ చేసే వాళ్లకు సమస్య లేదు. అయితే ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఆఫీస్ బ్యాంకులు వెళ్ళి సబ్మిట్ చేయలేకపోతారో, అంటే హెల్త్ ప్రకారంగా ఏదైనా హాస్పిటల్ ఉంటారు, వేరే ఊళ్ళో ఉంటారు, అంటే జస్ట్ కూతురింట్లో కానీ వేరే కొడుకింట్లో ఉంటారు, దూరంగా ఉంటారు, బెంగళూరు, హైదరాబాద్, వారు అదే పని వచ్చి ఇక్కడ ఇవ్వాలి అంటే కొంచెం కష్టం. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము ఈ రోజు ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్ గా ఆన్లైన్ ద్వారా కేవలము స్మార్ట్ మొబైల్ ఫోన్ తో పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్ ను ఎలా సబ్మిట్ చేయాలి చూద్దాము. ఈ వీడియో చాలా యూస్ఫుల్ కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీరు మొబైల్లో ఒక యాప్ ఓపెన్ చేయాలి. ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్ మీరు టైప్ చేయండి. గో టు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ లో ఆధార్ ఫేస్ ఆర్డి అని టైప్ చేయండి. వచ్చిన యాప్ ను డౌన్లోడ్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ మీ మొబైల్ ఫోన్ లో ఎక్కడ షోయింగ్ ఉండదన్నమాట, అంటే కనిపించకుండా ఇన్బిల్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ తర్వాత మీరు మరో యాప్ ఇక్కడ మీరు ఓపెన్ చేయాలి. ఒకవేళ మొబైల్ ఉంటే ఓపెన్ చేయండి, లేకపోతే అగైన్ గో టు ప్లే స్టోర్, దాని పేరు జీవన్ ప్రమాణ్. ఈ జీవన్ ప్రమాణ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేయండి, ఓపెన్ చేయండి. ఈ యాప్ ఓపెన్ చేయొచ్చు. మనము ఓపెన్ చేస్తే ఇందులో ఇలా వస్తుంది. మీకు చూడండి, ముందేముంది, డివైస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ ఐడెంటిఫికేషన్. ఈ యాప్ ను ఎవరైనా వాడొచ్చు, పెన్షనరే వాడాల్సిన అవసరం లేదు. పెన్షన్ ఇంట్లో ఎవరైనా ఉంటారు, కొడుకు, కూతురు, అలాంటి వాళ్ళు వాడొచ్చు. ముందుగా దాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే మీ ఆధార్ నంబరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి 3 ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ కన్సర్న్డ్ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే చోట మీరు ఫిల్ చేసి ప్రెస్ చేసిన తర్వాత ఈ యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ యాప్ లో ఎవరైనా ఒక పెన్షనర్ తాలూకు డీటెయిల్స్ ని మీరు ఫిల్ చేయాలి. అందులో పీపీఓ ఆర్డర్ ఉంటుంది, అలాగే పెన్షన్ యొక్క పేరు ఉంటుంది. పెన్షనర్ పేరు మీరు క్లిక్ చేసిన తర్వాత అది స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంట్ అని మీకు అడుగుతుంది. ఒకసారి స్టేట్ గవర్నమెంట్ అని ఇచ్చిన తర్వాత ఆధార్ నంబరు అండ్ సెల్ నంబరు, మెయిల్ ఐడి ఇవ్వాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ స్కాన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. స్కాన్ అనే బటన్ క్లిక్ చేస్తాము, అప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. ఆ ఫ్రంట్ కెమెరాలో పెన్షనర్ యొక్క ఫోటోను అలానే ఉంచాలి. ఒకసారి కళ్ళు ఆర్పాలన్నమాట, బ్లింకింగ్ చేయాలి. ఎందుకంటే ఫోటో ఇందులో పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలా ఫోటో పెట్టకుండా బ్లింకింగ్ చేసి, ఫేషియల్ యాప్ లో మనం ఎలా చేస్తామో అలా బ్లింక్ చేసిన తర్వాత ఫేస్ తీసుకుంటుంది. మీరు సబ్మిట్ నొక్కండి. దట్స్ ఆల్. చాలా జస్ట్ 5 to 10 minutes లో ఇంటి వద్ద నుండి మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినటువంటి అవకాశం కలదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.